అబ్బా నానా, నన్ను ఇష్టపడటం ముఖ్యం కాదు, నేను ఇష్టపడాలి. మన తెలుగులో అయితే చాలు, ఎనీ హిల్ స్టేషన్, అది కొడైకెనాల్ అయినా, కూలు మనాలి అయినా, ఊటీ అయినా. దిగిపోయినట్టుంది. ఏంటోనండి, సంబంధాలు తెగొచ్చి పడిపోతున్నాయి. మరేం పోయే కాలం చేసుకుని చావచ్చుగా. బేసిక్గా నాకు కళ్ళు ఎక్కువ వస్తుంటాయండి. అందులో నాకు బాగా ఎక్కువగా వచ్చే కళ మీకు తెలియాలి. నేను ఊటీలో సేమ్ ఇలాంటి స్కూల్లోనే టీచర్గా పనిచేస్తుంటాను. ఓ పిచ్చి పిల్ల నా దగ్గరకు వస్తుంది. నేను అమ్మాయిని చేరదీస్తాను, సాగుతాను, అన్నం తినిపిస్తాను, తలదువి జల్లేస్తాను. అలా తనని మామూలు మనిషిని చేస్తాను. చివరికి అమ్మాయి నన్ను కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయి ట్రైన్ ఎక్కేస్తుంది. అప్పటికి నేను స్టేషన్కి వెళ్ళి నన్ను గుర్తు చేద్దామన్న శతవిధాలా ప్రయత్నిస్తాను. కానీ ట్రైన్ బయలుదేరిపోతుంది. పాపం తనకు మాత్రం ఏం గుర్తుంటుంది చెప్పండి. ఇక నేనంటారా, ఆ అమ్మాయి జ్ఞాపకాలతో ఈ ఊటీలో అలా నా శాశ్వత జీవితాన్ని ఈ చెట్లు పొట్ల మధ్య గడిపేస్తూ ఉంటాను. ఏమండి, అయిపోయిందండి, అయిపోయింది. కథగా కల్పనగా కనిపించెను నాదొక దొరసాని. అంత మంచి ఫీల్ ఉన్న కథ చెప్తే అసలు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. నువ్వు కమలా హాసన్, అదో శ్రీదేవి, ఏదో మొబ్బు మొహాలు వేసుకుని. అందుకే నేను కూడా డైరెక్ట్ అయిపోయాను. మీరు పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ప్రేమించాలి. అసలు ఇంత పెద్ద ప్లేయర్ ఎలా అయ్యారని మొన్న సమ్మర్లో ఊటీ వచ్చినప్పుడు టన్నులకు నడితే ఏం చెప్పాడో తెలుసా? కార్తీక్, నేను ప్రపంచానికి అబద్ధం చెప్పాను, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. కానీ అది కాదు, లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పాడు. సో ఈ రోజు నుంచి మనందరం ఏం చేయాలి? గుడ్. ఈ రోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం, రేపు పెళ్లి గురించి తెలుసుకుందాం. పెళ్ళే. ప్రేమ తర్వాత పెళ్ళేగా. బాల్ని ఎలా పెళ్లి చేసుకోవాలి, ఆటని పెళ్ళలో ఎలా చూసుకోవాలి, గోల్తో సరసాలు, పాసింగ్స్తో పరాచకాలు, ఇవన్నీ రేపు తెలుసుకుందాం. రేపు సో లెట్స్ ప్రాక్టీస్ లవ్. లాలి 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 లా లలా లలా. ఓఫో, ఈ అమ్మాయిలు అందరూ ఇంతే, 4 జోకులు వేస్తే పడిపోతారు. ఇలా సడన్గా వచ్చేస్తే ఎలాగండి? కాలు తొక్కేసుకోను. ఇప్పుడు మీకు ఎలా మర్యాద చేయాలి, ఎలా చూసుకోవాలి? రాక మా ఇంటికి వచ్చారు. ఐ మేక్ వెరీ గుడ్ కాఫీ. కాఫీ తాగుతూ ఆడుకుందాం రండి. హలో, మీరిచ్చే కాఫీ డీల్ కోసం రాలేదు నేను. అవునా? అరే రే, రాత్రి హాఫ్ విస్కీ ఉండాలి, వేసేసానే. ప్లీజ్, మీవన్నీ చూస్తున్నాను. అసలు నా వెంట ఎందుకు పడుతున్నారు? మీరంటే నాకు ఇష్టం లేదు. మీకు నాకు సెట్ అవదు. ఏ ఎందుకు? కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటివన్నీ ఆపేస్తే బెటర్. కానీ నేను కారణాలు చెప్పుకోవాలి. నేను ఏదో టైం పాస్కో, టైం ఎక్కువ అయిపోయో మీ వెనకాల పట్టలేదు. మిమ్మల్ని చూడగానే మీరు నాకు బాగా నచ్చేశారు. నేను మీకు ఓకే అనుకుంటే మీ అమ్మ నాన్నని మర్చిపోయేంత ప్రేమను మీకు ఇవ్వగలను. నాలో మీకు నచ్చని ఉంటే నేను మార్చుకుంటాను. అలాగే మీలో నాకు నచ్చని ఉంటే చెప్పి మార్పించుకుంటాను. ఏదేమైనా మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటాయి. అసలు నా గురించి ఏం తెలుసన్న వెంట పడుతున్నారు? నా మైండ్ సెట్ ఏంటో తెలుసా మీకు? నేను చాలా మొండిదాన్ని, పెంకిదాన్ని, గారాబంగా పెరిగాను. అనుకున్నది దొరక్కపోతే అప్సెట్ అవుతాను, అరుస్తాను. ఇవన్నీ భరించగలరా? అన్ని తట్టుకుని జీవితాంతం నాకు తోడుండగలరా? తప్పించుకోవడానికి చాలా కారణాలు చెప్పొచ్చు, కానీ ఒప్పుకోవడానికి ఇక్కడ నచ్చాలి. ఇక్కడ నచ్చితే జీవితాంతం దీనికి సమాధానం చెప్పుకుంటూ బతికేవచ్చు. నువ్వు నాకు ఇక్కడ నచ్చావు.
హలో ఏంటండి మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఎదురొస్తే తప్పించుకుంటున్నారు నవ్వితే సీరియస్గా చూస్తున్నారు చూడండి, నేనంటే ఇష్టం లేని వాళ్ళు నాకు నచ్చరు, అసలు పట్టించుకోను, అది ఎవరైనా సరే. అలాంటప్పుడు నన్నెందుకు కదిపారు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వరా ఇంకా జీవితాంతం టైం ఉంది, హ్యాపీగా ఆలోచించుకుంటూ కూర్చోండి. ఓకే? హలో పెట్ల కార్తీక్ నారాయణ గారు ఏంటి? నాలో నచ్చినవి ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా మార్చుకుంటాను అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి తట్టుకోలేను ఏంటి ఆ మాత్రం దానికే పడిపోయిందా? ఎస్, ఇక ఆ రోజు నుంచి రచ్చ రంబోలా. తర్వాత ఏం జరిగింది? ఏ లవ్ షోలో అయినా ఏం జరుగుద్ది, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, పెద్ద ఫైట్ జరిగింది. సారీ బాస్. సారీ అంట. సారీ కళ్ళు పుట్టాయా? ఎంత ఊర్రని? సారీ చెప్పానుగా. సారీ 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 చూసుకోలేదు. ఫైటా ఎవరు పెత్తేంచారా? అడికి సొల్లి అనిపిది యారు யாரன கேக்குறேன் இல்ல. చిన్నప్పటి నుంచి మణిరత్నం సినిమాలు చూసి ఊటీ అంటే చెట్లు మంచు అందమైన అమ్మాయిలే అనుకున్నాను. ఇక్కడ విలన్లు కూడా ఉంటారేంట్రా? ఊటీ కూడా పొల్యూట్ అయిపోయిందే. மிஸ் ஆயிடுச்சுன்னு நினைக்கிறியா? மிஸ் பண்ணிட்டேன். இப்போ சொல்லு, என் செல்லம் என்னை அடிக்க சொல்லி அனுப்புனதே யாரு? சொல்ல மாட்டியா? వసో 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 వసో
ఆన్ ద స్పాట్ నాతో వచ్చేటానికి నీకేనా ప్రాబ్లమా? ఏయ్, కూర్చో మాట్లాడదాం. మాటలు పాటలు లేవింకా. కూల్గా రొమాంటిక్గా సాగుతున్న లవ్ ట్రాక్లో మీరు యాక్షన్ తీసుకొచ్చారు. నేను ఒక్కసారి యాక్షన్లోకి దిగితే అవతల వాడికి రియాక్షన్ కట్ చేసే టైం కూడా ఇవ్వను. వసు, నువ్వు అంటే ఈరోజు సాయంత్రమే మన పెళ్ళి. తను రాదు. నేను వస్తాను కార్తిక్.